వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ తెలపండి. ఈరోజైతే ట్రావెలింగ్ వ్లాగ్లో డే 1 అనమాట. మేము షిరిడి వెళ్తున్నామని చెప్పాను కదా. విజయవాడ టు నాగ్పూర్ నైట్ ట్రావెల్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ అనమాట. నాగ్పూర్ వచ్చేస్తాను, ఇంకా హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను అనమాట. ఇక్కడ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నాను. ట్రైన్లో ఏంటంటే ఇడ్లీ, దోశ, టీ, కాఫీ అవి మాత్రమే వచ్చాయన్నమాట మార్నింగ్. ఇంకా పిల్లలకి పాలు కూడా రాలేదు, పాలేం తీసుకోలేదన్నమాట. ఇంకా కొంచెం కాఫీలా తీసుకుని వాటిని తాగిపించేసాము టిఫిన్ తినిపించిన తర్వాత. ఇక్కడ పిల్లలకి పెట్టేసిన తర్వాత ఇంకా మేము ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి ఇంకా దిగిపోవడం ఇంకా హాఫ్ అన్ అవర్లో దిగిపోతాము అనగా వీళ్ళు ఇంకా బాగా ఆడుకుంటున్నారు అనమాట. నాకైతే చాలా భయం వేసింది, పడుకుంటారా లేదా అని. ఓకే పర్వాలేదు, బాగానే పడుకున్నారు, ఆడుకుంటున్నారనమాట. ఏంటంటే ఒక ఆయన ట్రైన్లో ఇంకా 15 మినిట్స్ అలా దిగిపోతాము అనగా ఒక ఆయన వచ్చి భజన చేశారనమాట. చూడండి మీరే, చాలా నాకైతే వీళ్ళ భలే మంచిగా అనిపించింది. చూసేయండి మీరు. ఇంకా ఇక్కడ ఏంటంటే నాగ్పూర్ వచ్చేసింది. ఇంకా మనం ఇంకొక 10 మినిట్స్ అలాగా దిగిపోతాము అనగా ఇంకా నేను ఫోన్ చూసుకుంటున్నాను అనమాట. ఫోన్ చూసుకుంటూ కొంచెంసేపు రిలాక్స్ అయ్యాను. వచ్చేసింది, అదిగోండి నాగ్పూర్ వచ్చేసింది. ఇంకా ఇక్కడ దిగిపోవడమే అనమాట. ఇక్కడ నుంచి 1.5 అవర్ పడుతుంది మనం షిరిడి వెళ్ళడానికి. వచ్చేసాము. మొత్తం చెక్ చేసేసుకోవాలి. ఇంకా అన్ని బ్యాగ్లో పెట్టేసుకున్నాము, ఏమైనా వదిలేసామా అని చూసేసుకొని ట్రైన్ దిగిపోవడమే అనమాట. నాకైతే భలే అంతా చాలా కంగారుగా అనిపించింది దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ. ఫస్ట్ టైం కదా, కొంచెం కంగారుగానే ఉంది. కానీ ఓకే, మా వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా మేనేజ్ చేసేసాను. మా ఆయన ఇక్కడ ఎక్కి చూస్తున్నాడు అనమాట, ఎందుకంటే పైన పడుకున్నారు మా మరిది గారు, మా నాన్న, మా ఆయన పైన పడుకున్నారు అనమాట. వీళ్ళు ఫోన్లో ఛార్జర్లో వదిలేస్తారు కదా, సో చెక్ చేసుకుంటున్నారు, ఏం లేవని చెప్పేసి ఇంకా దిగేయడమే అనమాట. చూసారా, నేను చెప్పాను అనమాట అందరు దిగిపోయాక దిగుదాము అని చెప్పేసి అన్నాను. సర్లే, మా కంపార్ట్మెంట్లో అందరూ దిగిపోయారు. తర్వాత మేము దిగుదాం అన్నమాట. లాస్ట్గా చాలామంది ఆంధ్ర వాళ్ళే, నాకు తెలిసి 75% ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. మనం ఏమి కంగారు ఏం పడక్కర్లేదు, చక్కగా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇక్కడే కాదు, మనం షిరిడీలో వెళ్ళిన తర్వాత కూడా అక్కడే చాలామంది ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇక్కడ దిగేసాము, చూసారు ఎంతమంది ఉన్నారా. నేనేమో సినిమాలాగా వాళ్ళు వస్తారు కదా లగేజ్ వాళ్ళు తీసుకుంటాకి, కూలీలు అలా వస్తారేమో అనుకున్నాను. ఇక్కడ చూస్తే ఎవరు లేరు, మళ్ళీ ఎవరి లగేజ్ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము కూడా ఎవరి లగేజ్ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోవడమే. అక్కడ చూసారు ఎంతమంది ఎన్ని ఉన్నాయో ట్రాన్స్పోర్ట్కి. అక్కడి నుంచి 1.5 అవర్ పడుతుంది కాబట్టి ఇంకా మేము కూడా ఏదో ఒకటి మాట్లాడేసుకుని వెళ్ళాలి అనుకున్నాము. అక్కడ ఒక వ్యాన్ ఉంది, వ్యాన్ మాట్లాడుకున్నాం అనమాట మేము. వ్యాన్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళు 1500 అంత చెప్పారు, కానీ మనం అడగొచ్చు అంట 1000 రూపీస్ అలా వస్తారంట. కానీ 1200 అడిగారు. ఓకే అని చెప్పేసి ఇంకా మాకు బార్గెన్ చేయడానికి కూడా అంత ఓపిక లేదు. ఇంకా సర్లే అని చెప్పేసి 1200కి వెళ్ళాము. తర్వాత వాళ్ళే చెప్పారనమాట, వచ్చేటప్పుడు కూడా మాకే కాంటాక్ట్ చేయండి, మేమే వస్తామని చెప్పి నెంబర్ ఇచ్చారు. ఈసారి 900కి వస్తామని చెప్పారు. సరే అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాం మేము. వాళ్ళకి కాల్ చేద్దాము, సరే 900 అంటున్నారు కదా, ఏమో మాకు తెలియదు కదా అక్కడి నుంచి ఉంటాయో లేదని, కానీ అక్కడి నుంచి కూడా ఉంటాయి కానీ మాకు తెలియదు కదా, సర్లే అని చెప్పేసి నెంబర్ తీసుకున్నాము. ఇక్కడ చూసారా, స్టార్ట్ అయిపోయాము. నాకైతే మహారాష్ట్ర వెళ్ళాము అన్న ఫీలింగ్ అయితే నాకైతే అనిపించలేదు, ఏదో మన లోకల్ లాగానే అనిపించింది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసేసానేమో, నాకు తెలియదు, అందుకనే నాకు అలా అనిపించింది. నేను చాలా చెప్పాను, ఇదంతా మన ఊరిలాగానే అనిపిస్తుంది కదా, నేను ఇంకా ఏంటంటే ఊహించేసుకున్నాను అని చెప్తున్నాను అన్నమాట. వీళ్ళకి నాకు అంతా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, బయటకు వెళ్తున్నాం అంటే చాలా చాలా అలా ఏమనిపించలేదు. నాకు అంతా మన ఆంధ్రాలోనే అనిపించింది అదంతా. కానీ ఏంటంటే ఎక్కువ వరి పంటలు ఉన్నాయన్నమాట. మనకేంటంటే ధాన్యం ఉంటుంది, అక్కడ వరి, ఉల్లిపాయ, ఇంకా శనగలు, ఆ తోటలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆ పొలాలు ఎక్కువ ఉన్నాయి. మనం ఆ పొలాల మధ్యలో నుంచే తీసుకెళ్ళారు వీళ్ళు.
ఇక్కడ వరుసగా వెళ్తున్నాయి అనమాట. మన మన రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇంకా వరుసగా అనమాట. అక్కడి నుండి అన్నీ లైన్‌గానే వెళ్తాయన్నమాట. ఒక 30, 40 వెహికల్స్ అనమాట. అక్కడ ఏంటంటే చాలా ఉంటాయంట. ఏంటంటే సాయి భక్త నివాస్, భక్త నివాస్, సాయి నివాస్ అలాగా అవే పేర్లతో చాలా ఉంటాయన్నమాట. ఇంకా అక్కడికెళ్ళాక అక్కడి దాకా షిరిడీ వెళ్ళేదాకా కంటిన్యూగా వెనకాల అన్ని వెహికల్స్ మన తెలుగు వాళ్ళే పెట్టారు కాబట్టి మనకు అంత ఏమీ అనిపించదు. చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఏంటంటే ఇక్కడ నేను మీకు ఒకటి చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఏంటంటే ఒక ఆవిడ అనమాట. ఆవిడే కాదు, ఒక ముసలావిడని ఇద్దరు మధ్యలో కూర్చోబెట్టేసుకొని ఒక ముసలావిడని తీసుకెళ్తున్నారు. నేను అలా ఇద్దరు ముగ్గురిని చూసాను. వాళ్ళు అటు ఇటు కాలేసుకుని కూర్చుని చక్కగా శారీ తోటి కూర్చున్నారు. కొంచెం చిన్న బిట్ ఒకటి తీసామన్నమాట. అదే పెడతాను మీకు, అది చూసారా? అలాగా ఇద్దరు ముగ్గురు వెళ్తున్నారన్నమాట. ఆ వీడియో తీయడానికి మేము ఎంత ఇబ్బంది పడ్డామంటే అలా వాళ్ళు ఎదురు వెళ్ళిపోవడం, వెనకాల వెళ్ళిపోవడం. అలాగే ఇంకా కొంచెం చిన్న బిట్ ఉంటే తీశారనమాట మా వాళ్ళిద్దరు. మా ఆయనను మా మరిది గారు ట్రై చేసి ఒక వీడియో తీశారు. ఇక్కడ ఏంటంటే ఎర్ర బస్సు చాలా చాలా రోజులైంది కదా చూసి. మనం అంటాం కదా సరదాగా, ఎర్ర బస్సు ఎక్కొచ్చేసావా అని. అలాగా ఒక బస్సు ఇంకా షిరిడీ వస్తుంది అనగా అన్ని టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట అన్ని చోట్ల. చూసారా మా బుడ్డది ఇంకా నిద్రపోయింది. దానికి చల్లగాలి తగిలేటప్పటికి నైట్ కూడా అంత త్వరగా పడుకోలేదన్నమాట. కొంచెం ఇబ్బంది పడింది పడుకోవడానికి, కానీ పడుకుంది. ఇంకా నిద్ర వచ్చేసింది అనమాట. ఇంకొండి అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇంకా మనం వచ్చేసాము. మనం ఏం తీసుకున్నామంటే సాయి భక్త నివాస్ తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఆల్రెడీ మనం బుక్ చేసేసుకున్నాము రూము. కాకపోతే ఏంటంటే మేము ఒక రూమే బుక్ చేసుకున్నాము. తర్వాత మాకే అనిపించింది ఎందుకు ఇంకోటి తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము బుక్ చేసుకున్నాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇలా ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళామన్నమాట. నేను మా ఆయనది తీసుకుని మేము ఇంకా సపరేట్గా ఒక రూమ్ తీసేసుకున్నాము. చాలా పెద్దగా ఉంది, అంటే చాలా చాలా బాగుంది. మేము సాయి భక్త నివాస్లో ఉన్నామన్నమాట. మేమున్న రోజులన్నీ అక్కడే ఉన్నాము. అక్కడే 2 డేస్కి ఇస్తారనమాట. తర్వాత మనం రెన్యువల్ చేయించుకోవాలి. చూసారా ఎలా ఉందో, చాలా 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 బాగుంది. ఏంటంటే అక్కడ పక్కన కూడా చాలా చాలా మామూలుగా సూట్ రూమ్స్ అవి ఉంటాయి. అవి కూడా 650 అలా ఉన్నాయి అంతే, చాలా తక్కువే. కాకపోతే ఏంటంటే మనం ఇంకా ఎక్కువ ప్లేసెస్ చూడొచ్చు అని అనుకుని ఇలా మార్నింగ్ వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పుడో పడుకోవడానికి మాత్రమే మనం వస్తాం కాబట్టి మనం ఈ రూమ్స్ తీసుకొని చాలా సేవ్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఎంత బాగున్నాయంటే పర్వాలేదు, హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇంకా మేము రూమ్స్కి వెళ్ళిపోతున్నాం. కీస్ తీసుకుని ఇంకా రూమ్స్కి వెళ్ళిపోవడమే. కొంచెం అదిగోండి అక్కడ మాకు ఏంటంటే బి బ్లాక్ వచ్చింది. బి బ్లాక్ 210 ఒకటి 300 అలా ఒక్కొక్కరికి వచ్చిందనమాట. సరే మేము సెకండ్ ఫ్లోర్ తీసుకున్నాము. 210 అలా 221 అలాగ ఏదో బ్లాక్ వచ్చింది. అలా ఆ రూమ్ వచ్చింది, అది తీసుకున్నాము. ఇంకా వెళ్ళిపోవడమే. ఫ్రెష్ అయిపోయి కొంతసేపు రెస్ట్ తీసుకుని నైట్ మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోవడమే అనమాట. ఇంకా సెకండ్ ఫ్లోర్ వచ్చింది కదా, అంత లగేజ్ పెట్టుకుని స్టెప్స్ ఎక్కలేక ఇంకా లిఫ్ట్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఏంటంటే వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. అక్కడ అంత రష్గా ఉందన్నమాట. కానీ ఎంతమంది ఉన్నా అక్కడ అన్ని రూమ్స్ ఉన్నాయి. మనం ఏమి ఇబ్బంది పడక్కర్లేదు అనమాట. అన్ని రూమ్స్ దొరుకుతాయి మనకి. ఇంక మా బుడ్డ చూసారు ఎగిరెగిరి పట్టేసుకుంటుంది. ఇంకా రూమ్లోకి వాళ్ళు రాస్తారు. ఇంకా రూమ్లోకి వచ్చామన్నమాట. ఇది ఏంటంటే ఒకటి వాష్రూమ్, ఒకటి రెస్ట్ రూమ్ అనమాట. విడివిడిగా ఇచ్చారు. ఇది ఒకటి రూమ్ అనమాట. 3 బెడ్లు ఇచ్చారు, బెడ్షీట్లు ఇచ్చారు, దుప్పట్లు కూడా ఇచ్చారు కప్పుకోవడానికి. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఏమన్నా మనం తెచ్చుకుంటే పెట్టుకోవడానికి కూడా ఇవి ఇచ్చారనమాట. బాగుంది, చాలా బాగుంది, నీట్గా ఉంది. నెక్స్ట్ ఇంకా రెస్ట్ తీసేసుకుని ఇప్పుడు ఇంకా మేము రెడీ అయిపోయాము దర్శనానికి వెళ్ళడానికి. దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ మేము కొంచెం కాఫీ, టీ, పాలు అలా తాగేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అసలు నాకైతే కాస్ట్ చూసి మర్చిపోయిందనమాట. నేను అసలు ఇప్పటి వరకు వినలేదు అంత తక్కువ కాస్ట్లో. పాలు 3 రూపీస్ అంట, టీ 2 రూపీస్ అంట, కాఫీ 3 రూపీస్ అంట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. మేము ఇంకా ఒక్కొక్కరు, నేను పాలు తాగాను, అమ్మ వాళ్ళు కాఫీ, మా ఆయన మా మరిది గారు టీ అలా తాగారు. ఇంకా
వెళ్ళిపోయాము, స్టార్ట్ అయ్యాము. ఏంటంటే అక్కడ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది, చాలామంది నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కాకపోతే ఏంటంటే నేను నడవలేను అనమాట. అందుకని చెప్పి ఆటో ఒకటి మాట్లాడారు. ఎందుకంటే ఆటో కూడా అక్కడ ఎక్కడ దిగినా 10 రూపీసే అనమాట. అసలు పర్వాలేదు. ఇంకా అక్కడ ఎక్కేసామన్నమాట. దగ్గరలో కొంచెం ఫ్రంట్లో దింపేశారు. ఎందుకంటే అటు కాదు ఇటు వెళ్ళాలి, మనం రోడ్డు అవతలకేసి వెళ్ళాలన్నమాట గుడికి వెళ్ళేటప్పుడు. అందుకే మమ్మల్ని ఇక్కడ దింపేస్తారు. దింపేసిన తర్వాత మేము అక్కడ రోడ్డు దాటి వెళ్ళడమే. చాలామంది ఇంకా ఏంటంటే దర్శనం అయిపోయి బయట వచ్చి కూర్చున్నాం అనమాట. అక్కడ హారతి ఇస్తున్నారు, ఇంకా హారతి చూద్దామని చెప్పేసి అక్కడ కూర్చున్నాము. ఏంటంటే లోపలికి ఫోన్ అనేది అలో లేదనమాట. అసలు ఎంత ట్రై చేసినా మనం ఫోన్ తీసుకెళ్ళనివ్వరు, చాలా స్ట్రిక్ట్ అనమాట. ఇంకా బయట ఫోన్ ఇచ్చేసి ఇంకా హ్యాపీగా చాలా ప్రశాంతంగా దర్శనం చేసేసుకుని వచ్చాము. ఇంకా బయట కూర్చున్నాం. ప్రశాంతత ఏంటంటే ఇంకా హారతి టైం అయింది, సర్లే అని చెప్పి అక్కడ ఎల్ఈడి టీవీలో ఇంకా మేము ఆ హారతి చూసేసి చాలామంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. కానీ హారతికి కూడా ఆగొచ్చంట. కానీ నేను ఎంత ట్రై చేసిన ఆ హారతి మాత్రం వెళ్ళలేకపోయాను. అంతకుముందు దర్శనం అయిపోయి కూర్చున్నాం అనమాట. ఇంకా కూర్చుని అక్కడ చూస్తున్నాము. దర్శనం అంతా చేసుకుని అక్కడే ఈ పక్కన భోజనం కూడా చేసేసి వచ్చామన్నమాట. ఇంకా పార్క్ దగ్గర కూర్చున్నాము. ఏంటంటే మా పిల్లలు మా పెద్దమ్మాయి ఇంకా ముందులే, అమ్మ ఎప్పుడు వెళ్దాము పార్క్లో ఆడుకుంటాము అని మొదలుపెట్టింది. ఇంకా దర్శనం చేసుకోకుండానే ఇంకా సరే అని చెప్పేసి త్వరగా తినేసి కొంచెంసేపు ఆడుకుంటారు కదా, అప్పటికే 9:30 10 అయిపోతుంది. ఇంకా వచ్చేసాం అనమాట. ఇక్కడ చూసారు ఎంత బాగుందో. నైట్ కూడా మనం హ్యాపీగా ఇక్కడ పార్క్లో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. అసలు చాలా చాలా బాగా అనిపించింది. పిల్లలతో వెళ్ళినా సరే మనకి ఏంటంటే పిల్లలతో వెళ్ళాము, అబ్బా మనల్ని చూడనివ్వలేదు అలా ఏమీ రిగ్రెట్ ఫీల్ అవ్వవసరం లేదు. హ్యాపీగా మనం మార్నింగ్ అంతా చూసి నైట్ పిల్లల్ని ఇక్కడ ఆడించుకోవచ్చు. అన్నీ ఉన్నాయన్నమాట. జారుడు బల్ల, రంగులు రాట్నం, చిన్నపిల్లల గుర్రాలు అవన్నీ ఉన్నాయి. అంతేకాదు పెద్దవాళ్ళకి కూడా చిన్న జిమ్స్ లాంటివి కూడా ఉన్నాయన్నమాట. జిమ్ చేసుకోవచ్చు. చాలామంది దర్శనాలు అయిపోయాక ఇక్కడ రిలాక్స్ అవుతున్నారనమాట. మా అమ్మ పెద్దదానికి ఇదంటే చాలా ఇష్టం అనమాట, ఆడుకుంటుంది. ఇంకా చాలా ఎంజాయ్ చేసింది మా బుడ్డది కూడా బాగా ఎంజాయ్ చేసింది. కానీ దానికి నిద్ర వచ్చింది అనమాట చిన్నదానికి, అయినా సరే ఎంజాయ్ చేసింది. మా చెల్లి, మా మరిది గారు, మా ఆయన బాగా ఆడిచ్చారనమాట. చూడండి ఇంకా మీరే. ఇంకా వెళ్ళి కొంచెంసేపు ఆడిపించేసిన తర్వాత మేము ఇంకా రూమ్స్కి వెళ్ళి పడుకోవడమే అనమాట. ఇక్కడ కొద్దిగా చిన్న ఫోటోలు తీస్తున్నాము అంతే. ఇంకా వెళ్ళి పడుకోవడమే. నెక్స్ట్ డే 2 వ్లాగ్ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.